ఈ షార్ట్ వీడియోలో మనం మన తెలుగు ప్లేయర్స్ ఎవరైతే ఐపీఎల్ ఆడారో ఆ ప్లేయర్స్‌ని చూద్దాం. ముందుగా పార్ట్ 1లో 2008, 2009 ప్లేయర్స్‌ని చూసాం. పార్ట్ 2లో 2009 నుండి 2015 వరకు ఆడిన ప్లేయర్స్‌ని చూసాం. ఇప్పుడు ఈ షార్ట్‌లో 2016 నుంచి ఇప్పుడు దాకా ఆడుతున్న ప్లేయర్స్ గురించి చూద్దాం. 2017లో మొహమ్మద్ సిరాజ్ ఎస్ఆర్‌హెచ్‌కి డెబ్యూ చేశాడు. అయితే 2018 నుండి ఆర్‌సీబీలో పెద్ద పాత్ర పోషించాడు 2024 వరకు. 2025 నుండి ఇప్పటి ఇంకా గుజరాత్ టైటన్స్ తరపున ఆడుతున్నాడు. 2018లో రిక్కీ బుయి ఎస్ఆర్‌హెచ్‌కి డెబ్యూ చేసి 2 ఇయర్స్ టీమ్‌తో కొనసాగాడు. మళ్ళా 2024లో ఢిల్లీ తరపున ఆడాడు. 2019లో ఎర్ర పృథ్వీరాజ్ కేకేఆర్‌కి డెబ్యూ చేశాడు. తర్వాత 2020లో ఎస్ఆర్‌హెచ్‌లో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు 2025 ఆక్షన్‌లో మళ్ళా జీటీ తీసుకుంది ఈ ప్లేయర్‌ని. 2021లో కేఎస్ భరత్ ఆర్‌సీబీకి డెబ్యూ చేశాడు. నెక్స్ట్ ఇయరే ఢిల్లీకి ఆడాడు. తర్వాత 2, 3 టీమ్స్‌లో ఉన్నా ప్లేయింగ్ ఛాన్స్ రాలే. 2022లో తిలక్ వర్మ ముంబై ఇండియన్స్‌కి డెబ్యూ చేశాడు. ఇంకా ముంబైతోనే కొనసాగుతున్నాడు ఈ ప్లేయర్. 2024లో నితీష్ కుమార్ రెడ్డి ఎస్ఆర్‌హెచ్‌కి డెబ్యూ చేసి ఇంకా టీమ్‌తోనే కొనసాగుతున్నాడు. 2025లో సత్యనారాయణ రాజు ముంబై ఇండియన్స్‌కి డెబ్యూ చేశాడు. 2025లోనే షేక్ రషీద్ సీఎస్‌కేకి డెబ్యూ చేశాడు. 2026లో ఈ తెలుగు ప్లేయర్స్ డెబ్యూ చేస్తారనుకుంటున్నారో కామెంట్స్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హావ్ ఎ నైస్ డే. ఇంకా పార్ట్ 2 అండ్ పార్ట్ 1 చూడకపోతే కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉంటాయి చూసేయండి. థాంక్ యూ.